సార్ షీఈ్ ఫుల్ ప్యాక్ షెడ్యూల్ కన్నడ మూవీ అది మీరు అడిగిన నా దగ్గరికి వచ్చిందా మైక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి. ఏంటో తెలీదు, ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు, కొంచెం టెన్షన్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మాకు బ్యాక్ బోన్గా నిలిచిన మా ప్రొడ్యూసర్, సారీ, మాకు బ్యాక్ బోన్గా నిలిచిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా ఆగస్ట్ 1st రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదర అభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా పిఆర్ఓ మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇది ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మంచి రైటర్, ఆయన మంచి, అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అలాగే హెబ్బా పటేల్ గారు ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు, సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్. అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్, సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. సో ఆగస్ట్ 1st మా థ్యాంక్ యూ డియర్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. ఎందుకంటే గత 1 month నుంచి బాగా సోషల్ మీడియాలో అయితేనేమి, న్యూస్ పేపర్స్ అయితేనేమి, టీవీస్ అయితేనేమి బాగా కవర్ చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అది మా పిఆర్ఓ మధు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీ విషయానికి వస్తే సినిమా అనేది ఈరోజు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ప్రధాన అంశం అయిపోయింది. సో ఒక దృశ్యాన్ని ఎలా చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ని, దానివల్ల కొన్ని లక్షల మంది ఈరోజు చనిపోతున్నారు. అటువంటి సమస్యని సినిమాటిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక ఫ్యామిలీ డ్రామా కామెడీతో, ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఏంటి అనే కథాంశంతో ఈ చిత్రం చేశాము. నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి, అదే ఆర్టిస్టులు హీరో ధనుష్, హీరోయిన్స్ హెబ్బా పటేల్ అండ్ రేఖ, అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరూ కూడా అడిగినట్టే సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితేనేమి ప్రతి ఒక్కరిని కన్నీళ్ళు వస్తాయి అందరికి కూడా. ఈ చిత్రంలో ముఖ్యంగా ఏంటంటే సార్, కథనం అంటారు. కథ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంపార్టెంట్. ఇదంతా ఒక కట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో జరుగుతూ ఉంది. ఒక ఎమోషన్ జర్నీతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఒక మంచి మెసేజ్ ఉన్న పాయింట్ని 2 సినిమాలు పెద్ద సినిమాల మధ్య వస్తుంది. చిన్న సినిమా విజయ్ దేవరకొండ గారి సినిమా, విజయ్ సేతుపతి గారి సినిమా వస్తుంది. ఆ 2 చిత్రాలకు విజయం కావాలని కోరుకుంటాను. నా పేరు బాలాజీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా తరఫున అండ్ మా టీం తరఫున. ఆగస్ట్ 1st సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆగస్ట్ 1st సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ మీ సపోర్టు అండ్ మీ ఆదరాభిమానాలు ఇస్తూ మా సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. హీరో ధనుష్ గారు, రేఖా గారు, హెబ్బా పటేల్ గారు సినిమా మొత్తం బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే పిఆర్ఓ మధు అన్న మా సినిమాని మంచిగా తీసుకువెళ్ళారు జనాలకు కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగే పాజిటివ్ తాకితేనే ముందుకెళ్ళాలని గట్టిగా అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి వచ్చినందుకు, ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆగస్ట్ 1st మా మూవీ రిలీజ్ ఉంది. థ్యాంక్ యూ డియర్. సో థియేటర్స్కి వచ్చి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.